బిఎన్ఆర్ కాలనీ పక్కన బిఎన్ కాలనీ మన వంక పొరంబోకులో ఉంది. దీనికి పట్టాలు కావాలని వీళ్ళు అడుగుతున్నారు. దాన్ని మేము ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వచ్చాం. పైన నుంచి వచ్చింది కాబట్టి ఎన్నమ్మా 151 ఉంది. 121 93 నుంచి ఉన్నట్లు. అది మనం మొత్తం లెవెల్స్ అని తయారు చేయాలి. మాకు పట్టాలు కావాలని చెప్తే మాకు పై నుంచి లెటర్ వస్తే దాన్ని పరిశీలించి మాకు రిపోర్ట్ పంపించమంటే వచ్చారు. అది దర్శనాలు. ఇంకా మేము ఈరోజు వచ్చాము, దీన్ని పరిశీలించాలి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ తర్వాత చెప్తాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గౌరవ రాప్తాడు శాసనసభ్యులు వారు జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ సదాశివ కాలనీ బిఎన్ఆర్ కాలనీలో చాలా 1993 నుంచి ఇల్లు కట్టుకొని నిర్మించుకొని కాపురాలు నివాసం ఉంటున్నారు. సో వాళ్ళందరికీ ఎలాంటి పట్టాలు హక్కు లేకపోవటం వల్ల వాళ్ళకి రాబోయే బెనిఫిట్స్, బ్యాంక్ లోన్ కానీ ఇంకోటి కానీ ఏవి అందుబాటులోకి రావట్లేదు. సో కాబట్టి ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం, జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాత మేము ఇది వంక పొరంబోకుగా నమోదై ఉంది రెవెన్యూ రికార్డ్స్లో. సో కాబట్టి పక్కన వంక ఉంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను, రెవెన్యూ వాళ్ళను ముగ్గురు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. సో వాటర్ లెవెల్స్ సపోజ్ 1996లో వచ్చిన వర్షపాతం 2022లో వచ్చిన మనకు లాస్ట్ 20 years నుంచి తీసుకుంటే అత్యధిక వర్షపాతం ఈ 2 సంవత్సరాల్లో నమోదైంది. సో ఆ 2 సంవత్సరాల్లో వచ్చిన వర్షపాతాన్ని క్యాల్కులేషన్గా తీసుకొని ఎంత వర్షపాతం వస్తే ఎంత లెవెల్స్కి వాటర్ వస్తాయి, ఆ వాటర్ వచ్చేదాన్ని బట్టి ఇక్కడ ఈ కాలనీకి ఏమైనా ఇబ్బంది ఉందా, లేదు మనం దీన్ని వంక పొరంబోకు నుంచి తొలగించి పట్టాలు ఇచ్చేదానికి అవకాశం ఉందా పరిశీలన చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఎస్సీ ఇరిగేషన్, పీడీ హౌసింగ్, ఆర్డీఓగా నేను, తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది, అలాగే ఇరిగేషన్ సిబ్బంది అంది కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు ఒక వారం రోజుల లోపల వాటర్ లెవెల్స్ వెరిఫై చేసి ఎంత వర్షపాతం వస్తే ఎంత ఎత్తు వాటర్ లెవెల్ వస్తాయి, దానివల్ల దీని కాలనీకి ఇబ్బంది ఉందా లేదా అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అలాగే హౌసింగ్ వాళ్ళను ఇక్కడ ఎంతమంది ఇప్పుడు ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఏ ఇంటి డోర్ నెంబర్లో ఎవరు నివాసం ఉంటున్నారు అని చెప్పి డేటా ఇవ్వమని చెప్పాము. ఈ 2 డేటాలు వచ్చిన తర్వాత మేము ఇక్కడ పరిశీలిస్తే అంతే కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. సిమెంట్ రోడ్లు వేసి ఉన్నారు, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రజల్లో లోకల్ ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి 93 నుంచి పట్టాలు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో అప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి వాటర్ సమస్య అంటే వంక వల్ల వచ్చిన నీళ్ళల్లో ఎలాంటి మాకు ఇబ్బందులు జరగలేదు. సో కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేసి మాకు పట్టాలు ఇవ్వమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చే ఉత్తర్వుల ప్రకారం రెగ్యులేషన్ చేసేదానికి మా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రాజానపల్లి పంచాయతీ బిఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న 121 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాము. 1993లో ఇది స్టార్టింగ్ చేశారు. బిఎన్ నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనిలకు హౌసింగ్ ఇచ్చి డెవలప్మెంట్ చేశారు. కానీ పట్టాలు ఇచ్చింది అప్పుడు. కానీ ఇక్కడ వంక ఉందని చెప్పి ఇప్పుడు వంక పొరంబోకు అని చెప్పి మమ్మల్ని ఇంతవరకు దగ్గర 30 years గ్యాప్ ఏర్పడింది, డిలే అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఆర్డీఓ సారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, హౌసింగ్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఇప్పుడు ఇక్కడ పట్టాలు ఇవ్వాలని ముందర వాటర్ డిస్టెన్స్ చూసుకొని పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ అన్నారు. అది ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి ఇది చేయండి, పైకి అసెంబ్లీకి క్యాబినెట్కి పంపిస్తామని చెప్పి అన్నారు. దానికి గాను ఇప్పుడు ఈ సారోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని, డెవలప్మెంట్ బాగుంది చేద్దామని చెప్పి సారులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. రాజానపల్లి పంచాయతీ బిఎన్ఆర్ కాలనీలో మేము గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. దీనికి అప్పటి నుంచి వర్షం వస్తే నీళ్ళు వచ్చే బిడత ఏమి లేదు. అయినప్పటికీ మాకు పట్టాలు ఇవ్వకుండా నిలిపివేసినారు వంక పొరంబోకుని. కానీ ఈరోజు మేము అర్జీ పెట్టుకోవడం వల్ల అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వెరిఫికేషన్కి వచ్చినారు. ఇది పరిటాల సునీత మరియు వారి ఆదేశాల మేరకు
వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు. దీనికి నాయకులంతా అధికారులంతా సహకరించి మేము సహకరిస్తామని తెలియడం జరిగింది. మాకు డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దీనికి సహకరించి, పరిటాల సునీతమ్మ గారు అందరూ సహకరించి మాకు పట్టాలు ఇప్పించవలసిగా కోరుచున్నాము.